హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. అయితే ఆయిల్ పెట్టుకున్నాక ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకుంటే హెయిర్స్ అనేది ఎండింగ్లో చాలా సన్నగా ఇట్లా సన్నగా అయిపోతాయి కదా. అట్లా కాకుండా ఉండడం కోసం చిన్న టిప్ చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఆయిల్ హెయిర్స్ కూడా ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకోవాలనేది నేను చెప్తామని వీడియో స్టార్ట్ చేశాను. ఇట్లా పైనకి మొత్తం పైన కానీ హెయిర్స్ని తీసుకొని పాపలో ఇట్లా తీసుకోకుండా ఇట్లా మొత్తం పైన కానీ తీసుకోవాలి. పోనీటైల్ వేసుకుంటే మనం తీసుకుంటాం కదా హెయిర్స్, అట్లా మొత్తం ఇట్లా చేతిలో వేసుకొని ఆయిల్ పెట్టుకున్నప్పుడు చికాకు ఉండకుండా ఇట్లా వేసుకోవాలి. చాలా అంటే చాలా టైట్ మొత్తం వేసుకున్న తర్వాత హెయిర్స్ అన్నీ దగ్గరికి అనుకొని ముందు కొంచెం సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా 2 times ఎక్కినా అనుకో చాలా హాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకుని అట్లా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇంత పైనకి హెయిర్స్ మనం తీసుకొని అల్లుకున్నాం, గట్టిగా అల్లాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసిన కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అసలు లుక్ అనేది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక రోజు ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలనిపించినప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఎండింగ్ వరకు ఇట్లా అల్లుకొని ఇక్కడ ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసినాం అనుకో, రబ్బర్ బ్యాండ్ వేస్తే కొద్దిసేపటికి ఆయిల్ ఉంటుంది కాబట్టి హెయిర్స్ అనేది ఇట్లా సన్నగా అనిపిస్తాయి. ఇలాంటి టైంలో రబ్బర్ బ్యాండ్ కాకుండా ఇక్కడ క్లిప్ పెట్టినాం అనుకో, ఆ హెయిర్స్ ఇట్లా సన్నగా కావు. చూపిస్తా. రబ్బర్ బ్యాండ్ తీసి మంచిగా ఇట్లా అల్లుకొని ఇక్కడ ఇలాంటి క్లిప్ ఇలాంటి క్లిప్ అని ఎందుకనంటే వేరే క్లిప్స్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఇలాంటివి పెడితే అట్లయినా సరే కొద్దిసేపటికి మళ్ళీ ఇట్లా సన్నగా అయిపోతుంది. అట్లా కాకుండా ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇదొక్క క్లిప్ లాంటివి పెట్టుకుంటే అది ఇట్లా అడ్డంగా ఇట్లా ఉంటుంది కాబట్టి మన హెయిర్స్ అనేది సన్నగా కాకుండా ఇట్లా అల్లి ఇట్లా దూరంగా ఉన్నప్పుడే దగ్గరికి అనకుండా ఇట్లనే ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. అలాంటప్పుడు ఇవి ఇట్లనే ఉంటాయి మంచిగా. కొంచెం ఇంకా మనం క్లిప్ తీసే వరకు ఈవినింగ్ వరకు ఇట్లనే ఉంటాయి హెయిర్స్, ఇట్లా సన్నగా రావు. ఇంతకుముందు రబ్బర్ బ్యాండ్ పెడితే సన్నగా తొందరగా అనిపిస్తుంది కదా, అట్లా రాకుండా డేలో కొద్దిసేపు మనం బయటికి వెళ్ళినంతసేపు ఇవి ఇట్లనే ఉంటాయి. మరీ నా సన్నగా అయింది కాబట్టి కొంచెం ఇట్లా కనిపిస్తుంది. కొద్దిగా లడ్డుగున్న హెయిర్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే బాగానే కనిపిస్తుంది. కొంచెం మళ్ళీ ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పెట్టుకున్నప్పుడు కొన్ని చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మనకి జుట్టు అనేది సన్నగా కనిపించకుండా కొంచెం మంచిగా ఉంటుంది. ఇంత చిన్న జుట్టు వాళ్ళు మరీ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కూడా బాగా అనిపించదు. ఇలాంటి క్లిప్స్, ఇవి ఓల్డ్ క్లిప్స్ ఎవరికైనా గుర్తుంటే మన కామెంట్ చేయండి. నాకు మొన్న షాప్లో కనిపిస్తే తెచ్చుకున్నా. చిన్నప్పుడు ఇవి పెట్టుకుంటే గ్రేట్ అనిపించింది. మా ఊర్లో ఇవే ఎక్కువ ఉండేది. ఇంకా మనం ఎంతసేపు బయటగా ఉండి వచ్చేంత వరకు ఇవి ఇట్లనే ఉంటాయి హెయిర్స్, సన్న ఇట్లా తోకలా ఇట్లా కాకుండా మంచిగా ఉండే. ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎట్లా మన జుట్టు వాల్యూమ్గా లావుగానే అనిపిస్తుంది, కానీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిట్కాలు పాటిస్తే క్లిప్స్ పెట్టుకునే విధానం బట్టి కూడా మన జుట్టు అనేది కనిపిస్తుంది మంచిగా చూడాలి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో ఉంటాను. బాయ్, టేక్ కేర్.